అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అబార్షన్ హక్కులు కీలకంగా మారాయి. అధ్యక్షుడు ఎవరనేది అవే నిర్ణయించినా ఆశ్చర్యం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అబార్షన్ హక్కులను 2022లో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. ఈ నేపథ్యంలో 10 కీలక రాష్ట్రాల్లోని ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్తో పాటు అబార్షన్ హక్కులపైన తమ అభిప్రాయాన్ని తెలపనున్నారు. అధ్యక్ష అభ్యర్థులతో పాటు అబార్షన్ హక్కుల సవరణ అంశాన్ని కూడా ఆ రాష్ట్రాలు బ్యాలెట్లో పొందుపరిచాయి. 2022 నాటి సుప్రీంకోర్టులో తీర్పుతో మెజారిటీ అమెరికన్లు విభేదించారు. ఇది ఆ ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయానికి కారణమైంది. ఇప్పుడు మాత్రం పునరుత్పత్తి హక్కుల కంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఓటర్లలో ఎక్కువ ఆందోళన ఉందని సర్వేలు చెబుతున్నాయి. కానీ డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ మాత్రం తన ప్రచారంలో అబార్షన్ హక్కులనే ప్రస్తావిస్తున్నారు. అబార్షన్ అనుకూల తీర్పును రద్దు చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తమ పాత్రను ట్రంప్ ప్రచారంలో మొదట్లో పదే పేర్కొన్నారు. ఇటీవల మాత్రం అబార్షన్ హక్కులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనన్నారు. ఫ్లోరిడా, అరిజోనా, నెవాడా, కొలరాడో, మొంటానా, సౌత్ డకోటా, మిస్సౌరీ, న్యూయార్క్, మేరీలాండ్, నెబ్రాస్కాలో అధ్యక్ష ఎన్నికలతో పాటు అబార్షన్ హక్కులపై కూడా ఒకేసారి ఓటింగ్ జరుగుతుంది. అబార్షన్ హక్కులుండాలా, పూర్తిగా రద్దు చేయాలా అనే విషయాలపై ఓటర్లు నిర్ణయాన్ని వెలువరించనున్నారు. ఈ విషయాలను అధ్యక్ష బ్యాలెట్తో పాటుగా జోడించడం అరిజోనా, నెవాడా వంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్లకు కలిసి రానుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేసిన ఫ్లోరిడా కూడా ఈసారి డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తుందని అంచనా. ఫ్లోరిడా ఓటర్లలో 46% మంది చట్ట సవరణకు అనుకూలంగా, 38% వ్యతిరేకంగా, 16% తటస్థంగా ఉన్నారని అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్ కాలేజీ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాకపోతే వచ్చే మంగళవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్లో అబార్షన్ అంశం ఏ మేరకు ప్రభావితం చూపుతుందోనని దానిపై ఇప్పటికే స్పష్టత లేదు. ఎందుకంటే ఎకానమీనే ఈ ఎన్నికల్లో అతిపెద్ద సమస్యగా ఏకంగా 28% మంది ఓటర్లు చూస్తున్నట్లు సియానా కాలేజ్ పోల్ సర్వే పేర్కొంది. అబార్షన్ హక్కులను పెద్ద సమస్యగా భావిస్తున్నది 14% మాత్రమే. ఇక ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న అక్రమ వలసల అంశానికి 12% మంది మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. గర్భస్రావం నిషేధిస్తూ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రం 1821లో తొలిసారిగా చట్టం చేసింది. దాంతో అప్పటిదాకా సాధారణ చికిత్సగా ఉన్న గర్భస్రావం నేరుగా మారిపోయింది. 1880 దశకం చివరిలో పలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చట్టాలు చేశాయి. జేన్లో అనే మహిళ దీన్ని వ్యతిరేకిస్తూ 1971లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గర్భస్రావం అందుబాటులో ఉండేలా చూడాలని, పునరుత్పత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాధికారం మహిళలకే ఉండాలన్నది వాదించారు. దాంతో గర్భస్రావ చట్టబద్ధం చేస్తూ 2 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. రో వర్సెస్ వేడ్ కేసుగా ఇది చరిత్రకెక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు మహిళలకు అబార్షన్ సదుపాయాన్ని కల్పించినా కొన్ని మాత్రం నిషేధం కొనసాగించాయి. అబార్షన్ హక్కులను 1951లో పోప్ గట్టిగా విమర్శించారు. గర్భంలోని బిడ్డకు కూడా జీవించే హక్కు ఉంది. ఈ బిడ్డనిచ్చింది దేవుడు, అంతే తప్ప తల్లిదండ్రులు, ఈ సమాజమో లేదా మనిషో సృష్టించిన ప్రభుత్వాలో కాదు అంటూ సందేశం ఇచ్చారు. ఆ తర్వాత గర్భస్రావంపై ఆంక్షలను సుప్రీంకోర్టే తొలగించడం మత సమూహాలకు సమస్యగా మారింది. దాన్ని అడ్డుకోవడానికి రిపబ్లికన్ పార్టీ మాధ్యమంగా అవి ఎన్నుకున్నాయి. ఫలితంగా 1970లో దశకంలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ఈ మత సమూహాలతో కలిసి ప్రభావశీలంగా మారింది. 1968-88 మధ్య 6 అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 5 విజయం సాధించింది. 1983లో పార్లమెంట్లో గర్భస్రావ చట్ట సవరణకు ప్రతిపాదన ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. గర్భస్రావాన్ని నిషేధించడం పార్లమెంటు ద్వారా సాధ్యం కాదని, కోర్టు ద్వారానే ముందుకెళ్లాలని భావించారు. కానీ దానికోసం సాంప్రదాయవాద జడ్జీలు అవసరమయ్యారు. అమెరికాలో జడ్జీలను అధ్యక్షుడే నియమిస్తారు.
సుప్రీంకోర్టు జడ్జిల నియామకంపై పార్టీలు దశాబ్దాలుగా రెండుగా చీలుతున్నాయి. అధికార రిపబ్లికన్ల చేతిలో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే జడ్జిలు, డెమోక్రాటిక్ చేతిలో ఉంటే సమర్థించే వాళ్ళు వచ్చేవారు. ట్రంప్ హయాంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జిలు నియామకం ఎక్కువగా ఉండి జరిగింది. దాంతో అబార్షన్ చట్టబద్ధం చేసిన 50 ఏళ్ల నాటి తీర్పును సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. అమెరికాలో అబార్షన్ హక్కులను ఈ తీర్పు పూర్తిగా మార్చేసింది. రాష్ట్రంలో తమ పరిధిలో అబార్షన్ అనుమతులకు మార్చుకోవచ్చని పేర్కొంది. దీని ఆధారంగా టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కొత్త గర్భస్రావ చట్టాన్ని అమలు చేశారు. ఆ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచాయి.